నరసరావుపేటలో రాజధాని సంబరాలు అంబరాన్ని తాకాయి. పార్లమెంటు ఉభయ సభల్లో శాశ్వత రాజధానిగా అమరావతి ఆమోదంపై రాష్ట్రమంతా సంబరాలు జరుగుతున్నాయి. నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు మధ్యాహ్నం 1 గంట నుండే టీడీపీ శ్రేణులు, కూటమి నాయకులు చేరుకున్నారు. శాశ్వత రాజధానిగా అమరావతిని ఆమోదించగానే స్వీట్లు పంచుకొని జై అమరావతి, జై జై అమరావతి నినాదాలతో టీడీపీ కార్యాలయం దద్దరిల్లింది. ఆనందోత్సాహాలతో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, డాక్టర్ కడియాల, కపిలవాయి విజయ్ కుమార్, కూటమి శ్రేణులతో స్థానిక టీడీపీ ఆఫీస్ నుండి మల్లమ్మ సెంటర్, పల్నాడు రోడ్డు పాత చెక్పోస్ట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి జై అమరావతి, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నినాదాలతో అమరావతి సంబరాలు ముగిశాయి. ఇవాళ భారత లోక్సభలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, రాజ్యసభలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, ఒక్క వైసీపీ తప్పించి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిని ఇనానిమస్గా ఆ రెజల్యూషన్ని పాస్ చేసినందుకు అన్ని రాజకీయ పార్టీల వారికి తెలుగు ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగనే ఆనాడు బైఫర్ఫికేషన్ అయినప్పుడు అమరావతిని ప్రజలందరి యొక్క ఆమోదంతో క్యాపిటల్గా నిర్ణయించడం జరిగింది. ఆ రోజు ఆ శంకుస్థాపనకి మన ప్రీతమ భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు జలాలను తీసుకురావటం, అలాగే పార్లమెంట్లో మట్టిని కూడా తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగనే ఈ క్రెడిట్ అంతా కూడా ఎవరైతే రైతులు 29 గ్రామాల రైతులు 33,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్లో ఒక నాయకుడి మాటతో ఈ రాజధాని కోసం ఇచ్చారో వాళ్ళందరికీ చెందుద్ది ఈ విజయం. అలాగనే రాజధాని రైతులు, రాజధాని మహిళలు వాళ్ళు పడినటువంటి కష్టాలు, వాళ్ళను పెట్టినటువంటి కష్టాలు జగన్మోహన్ రెడ్డి వీటన్నిటినీ ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, అలాగనే ఈ రాష్ట్రానికి బయట ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఈ ఉద్యమానికి ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ అందరి యొక్క అభీష్టం మేరకు ఇవాళ పార్లమెంట్లో ఒక చట్టం జరగటం, ఇది రేపో ఎల్లుండో రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆమోద ముద్రం పడి గెజిట్ రూపంలో బయటికి రాగానే మనందరం కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు. రాబోయే రోజుల్లో జగన్కి ఇంకా బుద్ధి చెప్పడానికి తెలుగు ప్రజలంతా రెడీగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. దాదాపు 12 సంవత్సరాలు పడిన కష్టానికి ఇవాళ తీర్పు ఇవ్వడం జరిగింది. పార్లమెంట్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కష్టపడిన దానికి వాళ్ళ ప్రతిఫలంగా మనం అందరం కూడా పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకోవడం జరిగింది. ఇది చరిత్రలో లెక్కించదగిన అంశం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమంలో అసెంబ్లీలో మేము కూడా ఎమ్మెల్యేగా ఉండి దాన్ని ఓటు వేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో ఈ టైంలో వాళ్ళందరూ కూడా ఒక చరిత్ర పుటల్లో లిఖించదగిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. అన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇవాళ అమరావతి ఉద్యమానికి మద్దతు పలికినప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ నాయకులందరూ కూడా వారి పార్టీ దీనికి మద్దతు పలకకుండా వాకౌట్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకున్నారు. ముందుగానే గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా మరి వైసీపీ ప్రభుత్వాన్ని పక్కకు నెట్టి 11 సీట్లతోటి వాళ్ళ అసెంబ్లీ కూడా ప్రతిపక్ష నేతగా కూడా కనీసం
అర్హత లేకుండా వాళ్ళకి ఇవాళ 11 సీట్లతోటి పక్కకు పంపించడం జరిగింది. ఇటువంటి ఉద్యమంలో అమరావతి రాజధాని రైతులు, మహిళలు, అదేవిధంగా పల్నాడు జిల్లా నుంచి నరసరావుపేట నుంచి కూడా అందరం కూడా అమరావతి రాజధాని కోసం మేమందరం కూడా ఎంతో కష్టపడ్డాం, ఉద్యమాలు చేశాం. అన్ని రాజకీయ పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు సిపిఐ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ భాగంలో పాలు పంచుకోవడం జరిగింది. నిజంగా అమరావతి ఉద్యమంలో ఎక్కువగా పనిచేసింది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సిపిఐ నాయకులు, కార్యకర్తలు, రైతు నాయకులు అమరావతి ఉద్యమానికి అండగా ఉండి 5 ఏళ్ళు కూడా ఈ ఉద్యమాన్ని పోరాటం తీసుకొని సాగడం జరిగింది.